మనలో యాక్చువల్గా ఒక్కళ్ళే ఉండరు, నలుగురు ఉంటారు. యాక్చువల్గా అంటే నాలోనే నలుగురు ఉంటారు, నీలోనే నలుగురు ఉంటారు. నీలో నీకు మాత్రమే తెలిసిన నువ్వు, నీలో నీకు తెలియరు కానీ పక్కోళ్ళకి నువ్వు తెలియడం, అంటే పక్క వాళ్ళకి తెలిసిన నువ్వు, నీకు తెలియడు వాడు. 3, నీకు తెలిసి తోటి వారికి తెలిసిన నువ్వు. 4, నీకు కూడా తెలియని నువ్వు. ఈ 4వ వాడు చాలా వెరైటీగా ఉంటాడు యాక్చువల్గా. నీకు మాత్రమే తెలిసిన నువ్వు చాలా మంచివాడు అని, గొప్పోడు అని, బాగా అని, అబ్బో శ్రీరామచంద్రుడు అని, నీ గురించి నువ్వు అవునో కాదో నీకు మాత్రమే తెలుస్తుంది, పక్కడే తెలియదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఈ స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు ఇలా పుస్తకం పెట్టి చదువుతుంటాడు. వాడు పుస్తకం పెట్టి చదువుతున్నాడా, పుస్తకం వెనకాల సెల్ ఫోన్ చూసుకుంటున్నాడా అన్నది వాడికి మాత్రమే తెలుస్తుంది. వాడు పుస్తకం పెట్టి చదువుతున్నాడా, పుస్తకం పెట్టుకున్నాడు కానీ మైండ్ మాత్రం ఎవరి మీదనో ఉందా, వాడికి మాత్రమే తెలిసేది. అందుకని నీకు మాత్రమే తెలిసిన నీలో ఒకడు నువ్వు ఉన్నాడు, వాడిని గ్రహించు. నీకు తెలియదు కానీ పక్కడు తెలుస్తుంది. నువ్వు కోపిష్టివా, నువ్వు అసూయాపరుడువా, నువ్వు ఎక్కువ వాగుడికాయవా, నువ్వు అనవసరంగా అబద్ధాలు ఆడేస్తావా, నువ్వు అనవసరంగా దెబ్బలాట్లకి పెడతావా, నువ్వు అసలు ఏంటి తక్కువ ఖర్చు పెడతావా, పిసినారివా, ఎక్కువ ఖర్చు పెడతావా, ఆర్భాటాలకి పోతావా, ఆడంబరాలకి పోతావా, అసలు హూ ఆర్ యూ నీకేం తెలీదు, పక్కడు తెలుస్తుంది. అది వాడిని అడిగితే చెప్తాడు. ఇంకా అలా కాకుండా నీకు తెలిసి పక్క వాళ్ళకి తెలిసిన నువ్వు, అది ఏమీ పెద్ద కష్టమే కదా, అందరికీ యాక్చువల్లీ తెలిసింది అదే. ఈ 3 కాకుండా నీకే తెలియని నీలో ఒకడు ఉంటాడు. అసలు నీలో ఒకడు నీకు తెలిసిన ఉన్నాడని నీకు కూడా తెలియదు. అతను ఎక్కడైతే అంటే ఏంటి, నీకెందుకో భయం వేస్తుంది, కారణం తెలియదు. నీకెందుకో చాలా అసూయ వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. నీకెందుకో తెలియని నీలోని లక్షణాలని పేపర్ మీద రాస్తే అదే నీకు కూడా తెలియని నువ్వు. ఆ నీకు కూడా తెలియని నువ్వుని పట్టుకుని, జుట్టు పట్టుకుని బాగా అంటే రిఫార్మ్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు నీలో నీకే తెలిసిన నువ్వు, ఆ నీలో నీకే తెలియని నువ్వు, ఈ ఇద్దరిని ఐడెంటిఫై చేసుకుని అసలైన నువ్వుగా తయారవుతావు. ఆ అసలైన నువ్వుగా తయారవడమే వ్యక్తిత్వ వికాసం అంటే, జీవన వికాసం అంటే. వ్యక్తిత్వ వికాసం అంటే ఏం లేదు, మెచ్యూర్డ్గా ఆలోచించడం, అంతకుమించి ఇంకేమీ కాదు. మెచ్యూర్డ్గా ఆలోచించగలిగితే లైఫ్లో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ కలిగిన వారని అర్థం. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.